సంక్రాంతి సీజన్ వచ్చేసింది. అందరూ ఊళ్ళెళ్ళడానికి రెడీ అయిపోతున్నారా? టికెట్లు గట్రా సెట్ అయ్యాయా? ఇంటికొచ్చే పిల్లల కోసం పిండి వంటలు చేయించడానికి అంతా రెడీ చేసుకుంటున్నారా? తెలుగోడి అతిపెద్ద పండుగ సంక్రాంతి అంటే ఆ మాత్రం హడావిడి ఉండాలిగా. మరి ఈ హడావిడి సంగతి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టి నాకు ఒక విషయం చెప్పండి. అసలు భోగి, సంక్రాంతి, కనుమ గురించి మీకేం తెలుసు? చాలా మంది అవి జస్ట్ హాలిడేస్ అనుకుంటారు. కానీ సంక్రాంతి అంటే భోగి మంటలు, పండక్కి వచ్చే బంధువులు, రంగురంగుల ముగ్గులు, హరిదాసులు, తెలుగింటి ఆడపడుచుల సందళ్ళు, కొత్తింటి అల్లుళ్ళ హడావిడిలు, పిండి వంటలు, కోడి పందాలు, ముక్కనుమ రోజున నాన్ వెజ్ గుమగుమలు. ఏంటి అయిపోయింది అనుకుంటున్నారా? అలా అనుకుంటే మాత్రం మీ పొరపాటే. అసలు సంక్రాంతి అంటే ఏంటి, ఎందుకు మనం సెలబ్రేట్ చేసుకోవాలి, ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ భోగి స్పెషాలిటీ ఏంటో చూద్దాం. భోగి రోజు మన లోపల ఉన్న నెగిటివ్స్ ని, ఇంట్లో పేరుకుపోయి ఉన్న పాత వస్తువుల్ని అగ్నికి ఆహుతి చేసి అగ్నిహోత్రంతో శరీరాన్ని, మనసుని, ఇంటిని అంతా క్లీన్ చేసుకోవడమే భోగి యొక్క ముఖ్య ఉద్దేశం. ఇందులో భాగంగానే చిన్నపిల్లలకి రేగుపళ్లతో దిష్టిని తీయడం లాంటివి ఆనవాయితీగా ఉన్నాయి. దక్షిణాయన పుణ్యకాలం ఆఖరి రోజు కూడా, ధనుర్మాసం పూజలు కూడా ఈ రోజుతో ముగిస్తాయి. భోగి పీట తొలగించుకోవాలంటే నువ్వుల నూనెతో స్నానం ప్రత్యేకమైన ఫలితాన్ని ఇస్తుందని చెప్తారు. ఇక సంక్రాంతి. సూర్యుడు మకర రాశిలోకి సంక్రమణ జరిగే కాలం. ఈ కాలాన్ని మనం గౌరవిస్తూ మకర రాశికి అధిపతి శని, అంతేకాకుండా పుష్యమాసాన్ని శని మాసం అని కూడా అంటారు. కాబట్టి ఈ రోజున నువ్వుల నూనెతో చేసిన పదార్థాలు తినడం శాస్త్రం కనుక ఆ రోజు అరిసెలు చేసి పంచిపెట్టుకోవడం అనేది ఒక సాంప్రదాయంగా కొనసాగుతోంది. శాస్త్రాల ప్రకారం పితృదేవతలు మనల్ని గమనిస్తూ ఉంటారు కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో. ఆ రోజుల్లో సంక్రాంతి కూడా ఒకటి కనుక ఆ రోజున తప్పనిసరిగా పితృదేవతల్ని గుర్తు చేసుకోవాలి. ఇంట్లో వండే పిండి వంటలు వండి వాళ్ళకి పెట్టడం వల్ల దేవతల కాలమానం ప్రకారం ఒకరోజు ఈక్వల్ టు 1 సంవత్సర కాలం. కాబట్టి ఆ ఒక్కరోజు పితృదేవతల్ని తృప్తిపరచడం వల్ల జీవితంలో సంతానం, సంపద, అభివృద్ధి అన్నీ ప్రసాదిస్తారు. అంతేకాదు, ఎవరైతే ఆ రోజు పెరుగు దానం చేస్తారో వారికి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. ఎవరికైతే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళు ఖచ్చితంగా పెరుగుని దానంగా ఇవ్వండి. మీరు ఇలా కూడా చేయొచ్చు. దారిలో ఎవరైనా భిక్షాటన చేసే వాళ్ళకి లస్సీ లాంటివి కూడా పంచొచ్చు. ఇక కనుమ. ఈ రోజున ప్రత్యేకంగా మినుములు తినమని శాస్త్రం చెప్తుంది. ఆ రోజు ఎలాగో గారెలు వండుకుంటాం కాబట్టి అది ఎలాగో తింటాం. అదే రోజు పశువుల్ని పూజించడం, పశువుల్ని అలంకరించడం, చాలా మంది ఆవులకి సీమంతం లాంటివి కూడా అదే రోజు చేస్తూ ఉంటారు. ఆవులు కనుక మీకు దగ్గరలో లేకపోతే గోశాలకు వెళ్ళి అక్కడ గడ్డి తినిపించడం లాంటివి చేయొచ్చు. కొంతమంది అదే రోజు గుమ్మం ముందు వడ్ల కుచ్చులు కడతారు. అలాగే హరిదాసులకి బియ్యం దానంగా ఇస్తూ కూడా ఉంటారు. ఇలా దానంగా ఇవ్వడం అంటే రోజంతా ప్రతి ఇల్లు తిరుగుతూ హరినామస్మరణ చేస్తూ ఉంటారు కనుక వారిని గౌరవించడం తెలుగు సాంప్రదాయాల్లో ఒకటి. మొత్తంగా సంక్రాంతి అంటే సూర్యుడిని, ప్రకృతిని, పశువుల్ని సాంప్రదాయబద్ధంగా గౌరవించుకుంటూ మన సంస్కృతిని పెంపొందించి కుటుంబం అంతా ఆహ్లాదంగా జరుపుకునే మన తెలుగు వారి అతిపెద్ద పండుగ. మరి ఈ సంక్రాంతికి మీరు ఊరెళ్తున్నారా? ఈ సంక్రాంతి మీరు ఎక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నారు? నాకు కామెంట్ చేసి చెప్పండి. అండ్ మీకు, మీ కుటుంబ సభ్యులకి సంక్రాంతి శుభాకాంక్షలు.